area of a given right circular cylinder. ఇక్కడ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, సర్క్యులర్ సిలిండర్ ఇచ్చాడు. సో సర్క్యులర్ సిలిండర్ డ్రా చేసుకో. ఇదే కదా సర్క్యులర్ సిలిండర్, ఇది సర్క్యులర్ సిలిండర్. సో సర్క్యులర్ సిలిండర్ డ్రా చేసుకున్నాను. సో సర్క్యులర్ సిలిండర్ డ్రా చేసుకుని నెక్స్ట్ ఏమన్నాడు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఇస్ 4.4 స్క్వేర్ మీటర్స్ అన్నాడు. అండ్ ఇఫ్ ద రిక్వైర్డ్ రేడియస్ ఆఫ్ బేస్ ఆఫ్ సిలిండర్ ఇస్ 0.7 మీటర్స్. సో ఏముంది దీనికి రేడియస్ వచ్చేసి 0.7 మీటర్స్ ఇచ్చిండు. ఇక్కడ దీనికి ఇక్కడ నుంచి ఇక్కడ రేడియస్ కదా, ఇది రేడియస్ వచ్చేసి 0.7 మీటర్స్ ఇచ్చిండు. ఓకే, ఇదేమో మనకు సర్క్యులర్ సిలిండర్ ఇచ్చిండు. యూనిట్ సర్క్యులర్ సిలిండర్ ఇచ్చింది కదా. సర్క్యులర్ సిలిండర్లో నీకు డైరెక్ట్ వాల్యూమ్, దీనికి వాల్యూమ్ ఇచ్చింది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చేసిండు. దీనికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా క్వశ్చన్లోనే ఇచ్చేసింది వాళ్ళు. సో క్వశ్చన్లో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చారు అండ్ మనకు రేడియస్ ఇచ్చేసారు. సో దీంట్లో నుంచి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఈ హైట్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే హైట్ ఇదే కదా హైట్. ఈ హైట్ని ఫైండ్ అవుట్ చేయాలి, హెచ్ని ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్ క్లియరా? ఇప్పుడు నాకు గివెన్ ఏముంది, గివెన్ చూడు క్వశ్చన్ చదువు ఏమి ఇచ్చింది. గివెన్ దాంట్లో ఏమి ఇచ్చింది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో సిఎస్ఏ ఆఫ్ సిలిండర్ 4.4 మీటర్ స్క్వేర్. స్క్వేర్ మీటర్ అన్నా మీటర్ స్క్వేర్ అన్నా ఒకటే. అదే ఎస్క్యూ మీటర్ స్క్వేర్ కదా, అదే స్క్వేర్ మీటర్ అన్నా కానీ మీటర్ స్క్వేర్ అన్నా కానీ ఒకటే. సో మీటర్ స్క్వేర్ ఈజీగా. నెక్స్ట్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 0.7 మీటర్స్. అండ్ ఫైండ్ ఏమన్నాడు, ఫైండ్ హైట్. హైట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతనో ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు నాకు ఈ ఫార్ములా తీసుకుంటాను నేను. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ cylinder is equal to ఎంత, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఎంత, 2πrh. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఎంత, 2πrh. సో దీంట్లో నాకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆల్రెడీ క్వశ్చన్లోనే ఇచ్చేసాను. సో 4.4 కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఎంత వచ్చింది, 4.4 is equal to 2 into పై వాల్యూ ఎంత తీసుకోమన్నారు మనకి, ఇక్కడది 3.14 తీసుకున్నారు. ఏం చెప్పలే కదా, 21st వన్ కదా, 21st వన్లో ఏమి ఇయలే. సో 22/7 ఇంటూ రేడియస్ ఎంత 0.7 ఇంటూ హెచ్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీంట్లో క్యాన్సిలేషన్ చేసి 7 1 0 7 0.10. సో ఇప్పుడు 4.4 ఉంది కదా. సో 2 1 0 2 2 0 4.2 2 0 4. ఇప్పుడు ఇక్కడ 22 ఉంది, ఇక్కడ కూడా 22 ఉంది. సో 11 టేబుల్ చేయొచ్చు కదా. సో 11 2 0 22 11 0.20. సో 2 1 0.10 2 1 0. సో ఇక్కడ ఏమవుతుంది 0.1 0.1 క్యాన్సిల్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ గా 1 మీటర్ వస్తుంది. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్. therefore required height is equal to required height h is equal to 1 meters. అర్థమైందా? డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ ఏం లేదు, కన్వర్షన్స్ కూడా ఏం లేవు మన దీంట్లో.